అందరికీ నమస్తే అండి. ఒక మనిషి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాడి నోరు వాడి కంట్రోల్‌లో లేకపోతే పతనం మొదలైనట్టేనండి. గత 4 రోజులు బట్టి అన్వేష్ గాడి ఇష్యూ మనందరికీ తెలిసిందే. అయితే వీడెంత ఉడికిపోతాడంటే మళ్ళీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి థాయిలాండ్ దేశాన్నేమో గొప్పగా పొగుడుతూ మన దేశాన్ని రేపిస్ట్‌ల దేశం అంటున్నాడు. అంటే మన దేశంకి ఎవరొచ్చినా ఇతర దేశ మహిళలు ఎవరొచ్చినా సరే రేపులు చేసేస్తారట. మన దేశమట రేపిస్ట్ దేశమట. ఈడు మాట్లాడే మాటలు. మీకు టైం దగ్గరికొచ్చేసింది. ఒకసారి ఈడేమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగ నా కొడుకుల్లాగా. హ్మ్. కాదు ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ! కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది 197 దేశాల వాళ్ళు వస్తారు. మీరు చూడండి 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్ గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపు చేయడమే, కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపు చేసుకుంటూ ఇప్పుడు అట్లా కాదు. సీతమ్మ ఇప్పుడు అలా కాదురా. మీ అమ్మగారు ఇండియాలోనే కదా ఉంటున్నారు. బాగానే ఉన్నారుగా. బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. మొన్న వచ్చారు కంబోడియా దేశంలో. మీరు కుటుంబం అంతా కలిసారు. మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇండియాలోనే ఉన్నారుగా. ఏం కాలేదే. ఎక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు మాకు వార్తలు రాలేదే. చేయలేదుగా. అంటే అనకూడదేమో కానీ మీ అమ్మగారు సేఫ్గా ఉన్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు సేఫ్గా ఉన్నారు, మీ బంధువులు అవ్వచ్చు, చిన్నాన్న పిల్లలు అవ్వచ్చు, పెద్దనాన్న పిల్లలు అవ్వచ్చు, మీ వరుసకి ఎవరైతే ఎవరో మీ చుట్టాలు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఇండియాలోనే ఉన్నారుగా. పోనీ ఎవరైనా అయ్యారా? పోనీ ఏదైనా కంప్లైంట్ ఇచ్చావా? పోరం పోకేద్దాం. ఏం మాట్లాడాలో తెలియదా? మన దేశ అమ్మాయిల్ని ఇతర దేశాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదా? ఒకటి అరాకొరా జరిగినాయి. మన దేశంలో జరగలేదు అనట్లేదు నేను. యదవులు ఉన్నారు, నీలాంటి యదవులు ఉన్నారు, లేకుండా లేరుగా. జరిగిన చట్టాలు ఉన్నాయి, చట్టం దాని పనితో చేసుకుంటే వెళ్తుంది. ఈ ఎదవ అలాంటిది దేశం మొత్తాన్ని కూడా ఇది ఇతర దేశాల్లో ఉండి మన దేశాన్ని కించపడుతున్నాడు. పిచ్చినా పడుతున్నావు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. నీకు బుర్రను మాట్లాడుతున్నావో బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు మాకైతే అర్థం కావట్లా. మరి కనీస కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? ఇంకా వినిపిస్తా కొద్దిగా ఉంది, తర్వాత మాట్లాడదాం. అదే తప్పు అయిపోయింది క్షమించరా అంటే రేపు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఎలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఇదే చెప్పాలా? ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి కాదండి అర్థం అవుతుంది దేశం అంటే ఏంటో, శుభ్రం అంటే ఏంటో అన్ని మీకు అర్థం అవుతాయి. నువ్వు ఇంకా అదే అడ్డుకొని పిసుకున్నావు అనుకో సంకరాయిపోతుంది. ఎవరు ఇవ్వు నీ బతుకు మనం ఉన్న సిచ్యువేషన్. ఓకే, ఎలాగో నేను వీడియో చేస్తూనే ఉంటాను. కమెంట్ ఎక్కలాగా చచ్చిపోవాలి. అలాగే ఒకటి పెడతాను. నేను రోజు 5 వీడియో చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, సంవత్సరం అంతా చేస్తాను. ఎలాగో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చకపోదు. నీకంటే ఎక్కువ వీడియోలు చేస్తాను. తెల్లవారులు కాదు. మేమేమి ఇక్కడ చూసే చాలా మందికి తెలుసు నా పేరేంటి, నా ఒరిజినల్ ఛానల్ అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే నీలాంటి ఏదో గురించి నేను ఎందుకు మాట్లాడాలని చెప్పేసి ఏదో చిన్న బొమ్మ వేసుకొని మాట్లాడుతున్నాను గారు. రే నీకంటే ఎక్కువగా తెల్లవారు వీడియోలు చేస్తా. నీకంత ఇతర దేశాల పైన నీకంత మక్కువ ఉంటే ఎరా మన దేశ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని ఇతర దేశ పౌరుడిగా సిటిజన్షిప్ అక్కడ తీసుకో. డబ్బులు ఇండియా డబ్బులే కావాలి. మళ్ళీ మీరు గూగుల్ యాడ్సెన్స్ కంటే యూట్యూబ్ కనెక్ట్ చేసేది ఏదైతే ఉందో అది ఇండియాదే ఉండాలి. ఆ గూగుల్ యాడ్సెన్స్ మళ్ళీ ఇండియాకి సంబంధించిందే. ఈ బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా ఇండియాకి సంబంధించినవి ఉండాలి. ఆ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా మన దేశానికి రావాలి. మళ్ళీ మన దేశం మళ్ళీ ఇక్కడికి ఏదోకే. మన దేశం పేరు చెప్పుకోకపోతే ఏదో ఒక బతుకు లేదు. వీడు బయట దేశాలకు వెళ్ళి థాయిలాండ్ గొప్ప దేశం, నువ్వు ఇప్పుడు వెళ్ళేమో ఇప్పుడు తిరుగుతున్నామేమో. మేము 2010లోనే తిరిగి వచ్చాం. మేమే వెళ్ళాం. వెళ్ళకుండా ఏమి లేవు. ఇక్కడ ఎవడో కూడా ఇతర దేశాలు ఎవడో వెళ్ళకుంటానో లేదంటే ఫ్లైట్ ఎక్కకుంటానో ఎవడో లేడు. ఓయమ్మా నువ్వు ఇది విమానాల్లో తిరిగేస్తున్నావు అని చెప్పేసి నీ అంత పెద్ద మౌలు లేదనుకుంటే ఎట్టారా? నువ్వు ఇప్పుడు వెళ్తున్నావేమో, ఇప్పుడు వెళ్ళి వచ్చేవేమో. మేము 2010, 2011 వెళ్ళి మేము వెళ్ళినాం. అదే నీలా పోరంబోగా తిరగతానికి వెళ్ళదు. ఉపాధి నిమిత్తం మేము చేసి వచ్చిన వాళ్ళమే, వెళ్ళిన వాళ్ళమే. దుబాయ్ వెళ్ళాము, ఇరాక్ వెళ్ళాము, సింగపూర్ వెళ్ళాము, మేము తిరిగి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఎవడో దేశం దాటి వెళ్ళినట్టు, అక్కడ దేశ అభివృద్ధి మేము చూడనట్టు, మాకు తెలియనట్టు మాట్లాడతావేరా? తెలుసు ఎరా, అందరికీ తెలిసిందే. నీకు అంత ఆత్రంగా నీకు అంత అభిమానం ఉంటే మన దేశ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని ఇతర దేశ పౌరసత్వం తీసుకో. ఇండియా రామాట. ఇండియా వస్తే చెక్కేస్తాను నేను. నీ పైన ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా నీ పైన దేశద్రోహం కేసులు ఖచ్చితంగా పెడతారు. పెట్టి నేను ఎలాగా చెక్కేస్తారు. ఏదో నా కర్మ కొలిది నేను ఏదో కొత్త సంవత్సరం పాటు ఈ ఛానల్ నీ కోసమే స్టార్ట్ చేసినట్టు ఉందిరా. అబ్బాయి చెయ్యి. తెల్లవారులు వీడియోలు చేస్తావో, రోజుకి 5 వీడియోలు చేస్తావో, మేము రోజుకో 10 వీడియోలు చేస్తాం. చేస్తానికి ఇబ్బంది ఏమో లేదు. వీడియోలే కదా, కూర్చొని బోల్ మాట్లాడాలంటే. కాకపోతే ఏంటంటే మన దేశానికి ఒక సాంప్రదాయం ఉంది, ఒక సంస్కృతి ఉంది. మనం ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, మేము కూడా ఇరాక్లోనే గట్టా వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినా సరే ఇటు ఇరాక్ లాంటి దేశాల్లో కూడా మేము భారతీయులమోనా లేదని మీ ఇండియన్స్ అని చెప్తే మాకు ఇచ్చే రెస్పెక్ట్ అప్పట్లో వేరే. నీలాంటి బోకేదలు ఇప్పుడు తయారయ్యారు కానీ ఇరా
అన్ని దేశాల్లోనూ కూడా భారతీయులు అంటే ఒక విధమైన గౌరవం ఇవాళకే కూడా ఉంది. నీలాగా పొరంబోకి ఇతర దేశాలు వెళ్ళి అక్కడ కూర్చొని మా ఇండియా రేపిస్టుల దేశం అని చెప్పేసి ఎవరు చెప్పట్లా. అప్పుడే అదవా ఇంత దిక్కుమాలతనం ఎక్కడ ఉండదు మరి ఇంకా. కంగారు పడమాకు, నీ పతనం మొదలైంది అన్నాను కదా, నువ్వు ఆఫ్నాలజీ గడివి, నువ్వు నిజంగా ఆఫ్నాలజీ గడివి. ఏ దేశాలు జరగట్లేదు, నేరాలు ఘోరాలు అన్ని దేశాలను జరుగుతున్నాయి. ఇంకా ఇతర దేశ అమ్మాయిలు వచ్చి ఇక్కడ రేపు చేస్తామని మాట్లాడుతున్నావు నువ్వు. ఆస్ట్రేలియా కానీ లేదంటే అమెరికా లాంటి దేశాల్లో మన భారతీయుల్ని, అందులో ముఖ్యంగా అమ్మాయిల్ని కాల్చి చంపేస్తున్నారు. చూడట్లేదరా? ఇతర దేశాల సంగతి మనకు తెలియదా? ఏదో గొప్పగా అక్కడికి వెళ్ళి ఆ దేశాలు పొగట్టు పెట్టడం మాకు అర్థం కావట్లా. మాట పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి, అభివృద్ధి అన్ని దేశాల్లోనే జరుగుతుంది, మన దేశంలో కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకున్న దరిద్రం ఏంటంటే మనకున్న ఒక జబ్బు, మనం ఎవరికైనా ఓటేయాలంటే మనకి ఎంత ఇస్తున్నానని చూస్తారు జనాల మైండ్ సెట్ అది. ఇక్కడ ఎవరికి అభివృద్ధి అవసరం లేదు, ఎంత ఇస్తున్నారు ఎంత తీసుకెళ్తున్నారు అంతే తేడా. మనకన్నా జబ్బు అది. వాటిపైన అవేర్నెస్ కల్పించు, వాటి గురించి మాట్లాడు. అదే దాని గురించి మాట్లాడగా అదే వాటి గురించి మాట్లాడతా. వీడు ఉద్ధరం చేస్తాడట మన దేశాన్ని, వీడు ఉద్ధరం చేస్తాడు. ఇతర దేశాలు వెళ్ళిపోయి అక్కడ ఆ దేశాలు పోగొడుకుంటా, నువ్వు అక్కడ అమ్మాయిలతో మసాజులు నేర్పించుకుంటా ఇరా. ఎలాంటి మసాజ్ సెంటర్లు పెట్టుకోమంటే మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు అన్ని పక్కన పెట్టేసి మసాజ్ సెంటర్లు పెట్టండి. దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. అన్న ఒక పేరు వచ్చేసింది రా, థాయిలాండ్ అంటారేంటి ఇంకోటి ఏంటి నువ్వు పేరు వచ్చేసింది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని అడిగినా కానీ చెప్తారు. ఎందుకు వెళ్తారో ఏంటి అందరికీ తెలిసిందే. నువ్వే పెద్ద అది ఇదిగని చెప్పమాకంటారా. దేశ గౌరవాన్ని కాపాడు, తీసేమాక, పరువు తీసేమాక. మన దేశాన్ని ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశ గొప్పతనం గురించి మనం చెప్పుకోగలగాలి. 60,000 రూపాయలు జరిగి నేను చెప్పి తీసుకొని మాట్లాడేస్తున్నాడు వీడు. నువ్వు ఇండియాకి వచ్చి పోరాడరా, ఇతర దేశాల్లో ఉండి ఏంటి నువ్వు పోరాడేది? ఇక్కడికి రా. ఇండియా గౌరవంతో రేపు చేస్తారా? మీ అమ్మగారు బ్రహ్మాండంగా ఉన్నారు అనకూడదు, తప్పు ఇది. నేను ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పే. కానీ మరి అలాంటప్పుడు ఇండియాకి ఎవరు వచ్చినా సరే, ఏ మహిళలు అయినా సరే రేపులు చేసేస్తున్నారని మాట్లాడి ఈడు ఆడి కుటుంబంలో ఎంతమందిని రేపు చేశారని చెప్పాలి కదండి. చెప్పాలి కదా, చెప్పి మాట్లాడాలి. నీ ఫ్యామిలీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నారుగా, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారుగా, ఎక్కడ ఏం లేవుగా. 1, 2 జరగట్లేదని చెప్పేసి నేను అనట్లేదు. 60,000 కాదు, నువ్వు చెప్పిన లెక్క కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, జరిగినాయి. ఉంటారు నీలాంటి పొరంబోకేతలు ఉంటారు, లేకుండా ఉండరు. మనమంతా మనుషులు కదా. ఇతర దేశాలలో కూడా జరుగుతున్నాయి ఇవి, లేకుండా లేదు. అక్కడ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు. చట్టానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలేరు. చట్టానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తారు. నువ్వు అది తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే ఎలాగరా కదా. ఇంకా ఈ వ్యవహారాన్ని మానేస్తే బాగుంటుందిరా. నువ్వు నిర్మాణం రాక ఏదో కొన్ని మంచి మంచి విషయాలు కదా చేసేవి, దాన్ని అందరం కూడా మెచ్చుకున్నాం. కానీ నువ్వు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు బాగా. నువ్వు ఇది వ్యవహారాలు తగ్గించుకోకపోతే నువ్వే ఇరకాటంలో పడతావు. నువ్వు ఇతర అంశాల గురించి లేదంటే ఎవడి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎవడో పట్టించుకోడు. కానీ మన దేశం గురించి లేదంటే మన దేశం ఫలానా అనో, మన దేశంలో ఇవి ఎక్కువ జరుగుతాయనో నువ్వు ఇతర దేశాల్లో ఉండి మాట్లాడితే కింద పైన పోసి కారం పెట్టి చెక్కేస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇది ఫైనల్, ఇది చెప్తున్నా గుర్తుపెట్టుకో. చెయ్యి, తెల్లవారులు చేస్తావో, రోజుకి 5 వీడియోలు చేస్తావో, రోజుకి 10 వీడియోలు చేస్తావో, మాకు పెద్దగా ఏం పొడిచి పీకి పని ఏం లేదు. సాయంత్రం 4 గంటలతో అంతా ఖాళీయే. అప్పుడు మేము భోజనం చేస్తాం. అప్పుడు నువ్వంటే దేశాలు తిరగాల. ఇక్కడ మా పని అయిపోయిందంటే మేము కూడా ఫ్రీగానే ఉంటాం. చక్కగా 4 కాదు 5 వీడియోలు చెయ్యి. తెల్లవారులు మాట్లాడుకుందాం, తెల్లవారు వీడియోలు చేద్దాం. ఇక నీకంటే పని చేసే వాళ్ళు, వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం కంగారు పడమాకు. అది పెద్ద పోటుగాడమని చెప్పేసి ఫీల్ అయిపోతున్నామేమో. నీకున్న బలుపు అంతా కూడా తగ్గించేస్తారా, కంగారు పడమాకు. నువ్వు అనుకుంటున్నావేమో నేను తెల్లవారులు చేస్తాను, నాకు వేరే పని ఏమీ లేదని చెప్పేసి. అందరూ చేస్తారు, అందరూ చేయగలుగుతారు. బాగా గుర్తుపెట్టు.